హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ప్రేమతో మీ ప్రమీల శ్రీను యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మేము చెన్నైకి వెళ్ళినాం కదా డింపు. పవన్ వాళ్ళ అంటే మా అన్న కోడలికి చెల్లెలు పెళ్ళికి వెళ్ళినాము. అది యాక్చువల్లీ ఇది లేట్ వీడియో, చాలానే లేట్ అయింది, కొంచెం ఎడిటింగ్ నా మీద ఉంది, సారీ. కొంచెం నువ్వు బిజీ అయిన దానివల్ల ఎడిటింగ్ లేట్ అయింది. ఆ పెళ్ళి చాలా బాగుండింది చూడడానికి. మేము వెళ్ళేసరికి అప్పటికి వాళ్ళు మంటపంలో కూర్చునేసారు. తాళి మాత్రం మేము వెళ్ళిన తర్వాతే కట్టారు. అదొక తృప్తి అయింది మాకు. చాలా బాగా చూడు పవన్. మా పవన్ యాక్చువల్లీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా చాలా చాలా బాగున్నారు. అవును, క్యూట్గా ఉన్నారు జంట. వీళ్ళ పెళ్ళిలోని కొన్ని వీళ్ళ సంప్రదాయాలు పద్ధతులు చూసి నాకు ఆశ్చర్యం. దీపం మనం కూడా పెట్టుకుంటాము, ఇది మామూలే. అదే ఆడపడుచు దీపం. అవును, ఆడపడుచు అబ్బాయికి అక్క కానీ చెల్లెలు కానీ అలా వెనక వైపు దీపం పెట్టుకోవాలి. తాళి కట్టే ముందుగానే వచ్చేసి పెట్టుకుంటారు. ఓకే, ఇక్కడ ఎందుకు దండలు మారుస్తున్నారు? వాళ్ళు అంటే మనం బట్టలు ఇస్తారు కదా, కాళ్ళు కడిగి కన్యాదానం చేసి బట్టలు ఇచ్చేది అవి ఉంటుంది కదా. ఓ బియ్యంకులు. వాళ్ళు అమ్మ నాయన, వీళ్ళ అమ్మ నాయన అలా. ఈ పెళ్ళిలో 2-3 రకాల పద్ధతులు చూసి నాకు చాలా బాగా ఖుషి అయింది డింపు. ఎంత బాగుండిందంటే చూస్తా ఉండు, నువ్వే చూడు. ఇదేంటి పెద్దమ్మ? అదే అడుగుతావని వెయిట్ చేస్తూ ఉన్నాను. అదేం తెలిసిన, మనం బాసింగం కడతాం కదా. అవునవును, అది బంగారు బాసింగం. అది వాళ్ళ ఇంట్లో సంప్రదాయం ఏమంటే, వాళ్ళ మేనత్త ఎందరుంటారో అందరు మేనత్తలు ఒక్కొక్క బాసింగం కడతారు. అలా అందరూ గోల్డ్ కడతారంట. అది అట్లా అలవాట్లో ఏమైందంటే కొంతమంది రిలేటివ్స్ కూడా అదే ఒక గిఫ్ట్ లాగా కట్టేస్తారు. స్తంభం బాగుంది అక్కడ. ఆ అమ్మాయికి నాకు తెలిసి ఒక 15-20 బాసింగాలు కట్టినారు అలా. గోల్డ్ ఎన్ని 2 గ్రాములు ఉంటుందో 5 గ్రాములు ఉంటుందో మనకు తెలియదు, నేను అంత దగ్గరగా చూడలేదు. కానీ చూడడానికి నాకు భలే ఇష్టమైంది. ఈ దీపం కూడా చూడు ఎంత బాగుంది కదా. అవునవును, అక్కడ స్వాతి కదా ఉండేది. స్వాతి కూడా కడుతుందా? వాళ్ళ అక్క కూడా ఇద్దరు బాగా చక్కగా రెడీ అయినారు, బాగా అందంగా రెడీ అయ్యి. వాళ్ళు పెద్ద చిన్న కూతురే కదా, సో వాళ్ళ ఇంటి పెళ్ళి వాళ్ళందరూ కలిసిన్నారు. మళ్ళీ టిఫిన్ గురించి చెప్పాలి, టిఫిన్ కూడా చాలా బాగుండింది. ఇడ్లీ, చట్నీ, సాంబారు, ఇంకా స్వీట్ కూడా ఉండింది, దోశ. ఇప్పుడు ఇంకా ఇక్కడ వేరే పద్ధతి స్టార్ట్ అయింది, మనం కూడా ఫాలో అవుతాం. మెట్టలు వేసేది. ఇది ఒక్కొక్క చోట వేస్తారు. ఒక్కొక్కరు పెళ్ళికి అంటే పెళ్లి కూతురుగా రెడీ చేస్తారు కదా, అప్పుడే వేసేస్తారు. కొందరు మేనమామ వేస్తారు, కొందరు అత్తగారు వేస్తారు, కొందరు ఆడబడి చేస్తారు. చాలా అబ్బాయి వేస్తాడు, అంటే పెళ్లి కొడుకే వెయ్యాలి. అవునవును, కొందరు ఇళ్ళ పద్ధతి ప్రకారం అలా మారుతూ ఉంటుంది. ఇక్కడ ఇది సప్తపది, అది అమ్మికల్లు అంటారు తమిళ్లో, తెలుగులో మిరపరాయి అంటారు. ఓకే, అమ్మికల్లు అంటూ ఉన్నావు కదా పెద్దమ్మ, ఏమది అమ్మికల్లు అంటే? అదే అక్కడ మెట్లు వేసేకి ఉపయోగిస్తారు కదా, దాన్ని తమిళ్లో అమ్మికల్లు అంటారు. దానిపైన కాళ్ళు పెట్టి దానిపైన అబ్బాయి చేయి పెడితే, ఆ చేతి పైన అమ్మాయి కాలు పెడితే దాన్ని పట్టుకొని అబ్బాయి కాలు మెట్టలు పెట్టాలి. అలా వాళ్ళ సంప్రదాయం. మంది అబ్బాయి చేయి పెట్టకనే ఆ మిరపరాయి పైన అమ్మాయి కాలు పెట్టుకుంటే వేసేస్తారు. ఇక్కడ ఏం కాఫీలు తాగుతున్నా? టిఫిన్ చేసేసి తాళి కట్టడం అవగానే కాఫీ తాగడం అనేసి బయట వచ్చినాం, కొంచెం రిలాక్సింగ్ కోసం అనేసి. అంతలోనే వాళ్ళ స్వాతి వాళ్ళ అత్త మేనత్త ఇక్కడ ఎల్లో సారీ ఉంది కదా, వాళ్ళు స్వాతి వాళ్ళ అమ్మ, వాళ్ళ నాయన, వాళ్ళ మేనత్తలు అందరూ వచ్చేస్తున్నారు. కాఫీ తీసుకోండి, వేడి సరిపోతుందా, వెయిట్ చేసి అలా ఇంకా చేయిస్తాను అనేసి స్వాతి వాళ్ళ మమ్మీ. లేదండి చాలు అనేసి మేము కాఫీ తాగేసి మళ్ళీ వాళ్ళు ఎంత బాగా మర్యాదిస్తారంటే వాళ్ళు. అవును పెద్దమ్మ, టిఫిన్ అంతా అయింది కదా, బయలుదేరలేదా మీరు ఇంకా?
బయలుదేరదామనేసి బయట కాఫీ తాగేసి ఇంకా బయలుదేరదామంటే ఆయన వచ్చి స్వాతి అవును స్వాతి వాళ్ళ డాడీనే ఆ, వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు వచ్చేసి ఎట్లా పోతారు పెళ్లి జరుగుతా అంటే రండి అని భోజనం చేసుకుని పోవాలా అన్నారు. అంతలోపల ఇంకేదో సరదాగా జరుగుతూ ఉండింది. వచ్చి చూసినాము ఏమంటే చూడు ఇదిగో అప్పడాలతో ఆట ఆ. ఎంత బాగా. యూజువలీ మనం సైడ్ అంతా థర్మాకోల్ బాల్స్ తో ఊపుకుంటారు. అది తలంబ్రాలు బదులు చేస్తాము. ఇది అట్లా కాదు, ఇదే ఒక రకమైనటువంటి ఒక డిఫరెంట్ పద్ధతి. చూడాల తల మీద అబ్బాయి తప్పించుకోవడం, వాళ్ళు తల మీద మొహం మీద ఇలా కొడతారు, దాన్ని తప్పించుకోవాలి. ఎంత పులుసు బాటలాగా చేయి పులుసు ఆడతాం కదా తప్పించుకునే. అబ్బాయి తల మీద బాగా కొట్టినాడు, ఇప్పుడు అమ్మాయి కొట్టడానికి కావడం అయినా కొట్టేస్తుంది. సో అందరూ అక్కడే బాగా చూస్తా నిలుచుకునే ఉన్నారు. అందరూ ఇంకా పందిట్లోకి వచ్చేస్తున్నారు. నవ్వులు, నువ్వు కొట్టు అని అటువైపు వాళ్ళు వీళ్ళని, ఇటువైపు వాళ్ళు వాళ్ళని కామెంట్స్ చేసుకుంటే చాలా బాగా జరిగింది. యూజువలీ కొన్ని పెళ్లిలో అంతా తాళి కట్టంగానే వెళ్ళిపోతారు. సో ఇక్కడ చాలా బాగా అందులో కొత్తగా బంధుత్వం అయిండేది వేరే. మేము ఉండిపోయినామంటే ఇంకా వాళ్ళ మంచితనము అని జరుగుతూ ఉండే సందడి అంతా సందడి, ఆ కొత్త పద్ధతులు చూడాలనేసి. నేను ఇదే ఫస్ట్ టైం ఇట్లా చూడ్డమా అప్లాలు కొట్టుకోవడం. నేను అదే చూస్తున్నా, అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ పద్ధతిని. ఓ చెంపలు కూడా వేసి, చెంపల దగ్గర కూడా, అవును చెంపల దగ్గర కూడా కొడతారు. అది వాళ్ళ ఇష్టం, జోరుగా అయినా కొట్టచ్చు, మెల్లగైనా కొట్టచ్చు, తట్టుకునే స్ట్రెంత్ బట్టి. ఎవరు కొట్టుకోరు అనుకుంటా. అదే. సో నైస్ టు హియర్ ఆల్ దిస్ థింగ్స్. వాళ్ళ బంధువులు వీళ్ళంతా, మమ్మీ మీ మమ్మీ. సో దీపం ఇంకా వెలుగుతూనే ఉంది. అవును వెలుగుతూ ఉంది. చూడు ఎంత ఫ్యాన్ గాలి ఉన్నా కూడా వెలుగుతూనే ఉంది. ఓ శేషపోయడం, ఇది శేషపట్టడం అంటారు. మేము ఇలా చేస్తాము. మా మమ్మీ వాళ్ళ స్టైల్ వచ్చి భుజం మీద, తల మీద, ఒళ్ళు పైన అంతా పోస్తారు. ఇట్లా రెండు చేతులతోనూ తీసుకొని చేస్తారు కదా. అందులో మా మమ్మీ డాడీ చేసే స్టైల్ ఒకలాగా డిఫరెంట్ గా ఉంటది. ఇద్దరు ఒకేసారి చేస్తారు, ఒకేసారి తింటారు. ఆ స్టైల్ చాలా బాగుంటుంది. స్వాతి వాళ్ళ మేనత్త వాళ్ళు. సో అందరూ హారతి ఎందుకు వచ్చింది ఇక్కడ? వాళ్ళు హారతి తీసినారు. ఓకే పూజ చేసి హారతి తీసినారు. ఆమె చూడు ఎంత హడావిడిగా. అవునవును స్వాతి అలాగే తిరుగుతా ఉంది పెళ్ళంతా. అవును పెళ్ళి ఎక్కడ చూసినా ఆమె తీసుకురావడమే, పెట్టడమో ఏదో ఒక పని చేస్తానే ఉన్నారు. చాలా యాక్టివ్ కూడా ఉన్నారు. అవును. ఇదేంటి, వీళ్ళు వచ్చేసి స్వాతి వాళ్ళ పుట్టింటి వాళ్ళు అందరూ ఇలా వాళ్ళ కొడుకులు కూతుర్లు అందరూ వాళ్ళ హస్బెండ్స్ వెనకాల కూర్చొని వీడియో పట్టుకుంటున్నారు. దాన్ని నేను కూడా క్లిక్ చేస్తున్నాను. అలాగే అబ్బాయి వాళ్ళు కూడా అటువైపు వాళ్ళు మళ్ళీ కూర్చున్నారు. దాన్ని కూడా క్లిక్ చేస్తున్నాను నేను. సో అందరూ బాగా, చాలా బాగుంది చూసే కూడా. ఆడుకుంటున్నారు పిల్లలందరూ, అట్లా రా ఇట్లా రా అని కింద కూర్చుంటారు. యాక్చువల్లీ అయిపోయి ప్రీతి వాళ్ళు వాళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారు, వచ్చేయండి ఇంటికి భోజనానికి అనేసి. సో మీరు మేము బయలుదేరి ఇంకా అంతా అయింది కదా బయలుదేరుతామంటే వాళ్ళు ఒప్పుకోలేదు. ఇది వచ్చేసి అమ్మాయికి ఇచ్చే వరుసలు. ఇది వచ్చేసి సారే అంటారు కదా, అది సారే. యూజువల్లీ చెన్నై వైపు చాలా ఎక్కువగా పెడతారని విన్నా నేను. ఇది వెళ్ళు స్టీల్ సామాన్లు, ఇంకా మంచము, బీరువాలు, డ్రెస్సింగ్ టేబుల్స్ అవంతా ఉంటాయి. అదంతా అట్లా ఇంటికి పంపించేస్తారు. ఎందుకంటే ఛత్రానికి తెచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ అదంతా ట్రాన్స్పోర్ట్ ఊరికే వేస్ట్ అనేసి, ముఖ్యంగా ఇది పెట్టాలి సాంగ్యం కాబట్టి ఇవన్నీ సామాన్లు పెట్టినారు. చాలా బాగా పెట్టినారు. అట్లాగే బిందె పెడతారు కదా, దాంట్లో స్వీట్స్ ఉంటాయి. అవునవును. ఈ పద్ధతి ఇది ఆడబడ్స్కి ఇచ్చినారు. ఒకటి వాళ్ళ ఇంటికి. కాకపోతే ఈ పద్ధతి మనము చేస్తాము, కాకపోతే పెళ్లిలోనే పెట్టాం అనుకుంటాం. పెళ్లిలోనే పెట్టేయాలి మన పద్ధతి. అవును,
పెట్టేస్తాం కదా. సో వాళ్ళు వచ్చి అదేంటి 3 times తిరుగుతారు కదా, ఆ 3 times తిరిగినప్పుడు మనం స్వీట్స్ కూడా ఇస్తాం అనుకుంటా. స్వీట్స్ పెళ్లి కొడుకు బట్టలు పెట్టి మళ్ళీ ఆడపడుచుకి వాళ్ళ హస్బెండ్కి బట్టలు పెట్టి ఇస్తారు వాళ్ళు, ఆ అమ్మాయి వాళ్ళ తరఫు వాళ్ళు చేస్తారు. మళ్ళీ వచ్చేసి అదే అలా అవుతూ ఉండగానే ఇది ఒకటి ఏంది ఇది పంచాయతీ ఏమన్నా చేస్తారని అనుకున్నాను. ఎందుకంటే అటువైపు ఇటువైపు వాళ్ళు పెద్ద ఉంటారు కదా, ఇంటి బంధువుల్లో పెద్దోళ్ళని చైర్లో కూర్చొని పెట్టేస్తారు. ఏం చేస్తారు అనుకుంటా ఉంటే మళ్ళీ అమ్మాయికి అన్నదమ్ముడు, మళ్ళీ ఆ ఇంటికి కోడలు, ఒకరు అబ్బాయి వాళ్ళ మగవాళ్ళకైతే గంధం పూస్తారు, ఆడవాళ్ళు వచ్చేసి ఆమెకి కుంకుమ పెడతారు. లేడీస్కి హస్బెండ్ అండ్ వైఫ్ని పిల్లనిచ్చి తీసింటాం చూడు, వాళ్ళని పిలిచి మర్యాద చేయడం అంట ఇది. ఓకే ఓకే. స్వాతి వాళ్ళ అక్క ఇద్దరు కూడా ఒకరు తాంబూలాలు ఇస్తూ ఉంటే ఇంకొకరు పసుపు కుంకాలు పెట్టుకొని నిల్చుకున్నారు. వాళ్ళ ఆ తమ్ముడు మళ్ళీ వాళ్ళ వదినతో పాటు నిల్చుకుంటే వాళ్ళు చెప్తా ఉంటే పిలుస్తూ ఉంటే వాళ్ళు జంటలుగా వచ్చి ఒక్కొక్కరికి గంధము పసుపు కుంకుమలు పెట్టి ఇంటి ఆడబడుచులకి మళ్ళీ వాళ్ళు ఇంకా పాత వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇచ్చిన పెద్దోళ్ళు వాళ్ళ సంబంధులు అంటే వెయ్యంకులు. అంటే మన సైడ్ కూడా ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడే వాళ్ళకి బట్టలు అన్ని పెట్టేస్తాము, కాకపోతే ఇక్కడ చౌల్ట్రీలో మర్యాదలు చేస్తున్నారు. ఇది కంపల్సరీ ఇలా చేయాల్సిందే వాళ్ళు, మనకు అట్లా ఏం లేదు చేయాలని. మనం పెళ్ళిళ్ళలో పిలుస్తాము, గౌరవంగా మర్యాద చేస్తాము, అంతవరకే. వాళ్ళు ఇలా చేయాలి. ప్రతి ఒక్కరిని పిలిచి ఇలా తాంబూలాలు వాళ్ళని పిలిచి గౌరవంగా ఇవ్వాలి. ఇప్పుడు భోంచేసి మనం తీసుకొని వచ్చేస్తాం, బయట వేసుకొని ఇస్తూ ఉంటారు టేబుల్ పైన పెట్టుకొని కదా, అది ఏమంటే అది మర్యాద ఇచ్చినట్లు కాదంట, ఇలా ఇవ్వాలంట పిలిచి. యాక్చువల్లీ అవును, తాంబూలంతో పాటు ఇంకా స్వీట్స్. కానీ పెళ్లి హడావిడిలో అందరూ ఎంతైనా ఉన్ని చేయాల్సిందే, అది వాళ్ళకి అలవాటే, అది కష్టమైంది ఇంకా అది ఇష్టంగానే చేస్తారు. మంచి పద్ధతి చేస్తూ ఉన్నాము. చాలా నాకు నిజంగా ఇది ఇలా చేయడం మంచిదని అనిపించింది, తప్పులేదు. ఒక గురికి పెళ్ళికి పోయి చూసినామా తిన్నామా వచ్చినామా అని ఉంటాం కదా, ఇది మళ్ళీ అక్కడ సపరేట్గా పిలిచి వాళ్ళని అవన్నీ చేస్తూ ఉంటే ఈ పద్ధతి ఎందుకు చేస్తారని నేను అనుకుంటున్నానంటే, ఇప్పుడు పిల్లలు ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు కొందరికి కోపతప్పాలు అవి ఇవి ఉంటుంది, ఇది ఇట్లా పెళ్లి జరిగినప్పుడు అందరి ముందర ఇవ్వడంతో వాళ్ళకి కొంచెం మంచిగా అనిపిస్తుంది అని నేను అనుకుంటున్నా. కావచ్చు, ఉండొచ్చు, అది కూడా అన్ని రకాలుగాను మంచిదే కదా. అవును, ఆలోచించడం. ఎందుకంటే మన అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపిస్తున్నాము అంటే అన్ని పద్ధతిగానే స్టార్ట్ చేసుకోవాలి. అదే ఇన్ని పద్ధతులు ఉందంటే పాపం పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి చాలా ఓపిక ఉన్నట్టే ఉంది. అప్పటికి సైలెంట్గా అక్కడే కూర్చొని ఉన్నారు. ఎంత అయింది టైం ఆ పాటికి? మధ్యాహ్నం అయింది, 12:30. అవునా, ఆ టైంకి అందరూ పాపం అలసిపోయి ఉంటారు. ఇది అంతా అరుంధతి నక్షత్రం అంతా చూపించుకొని అంతా కూడా అయిపోయింది. అయిన తర్వాత మళ్ళీ ఇది పెట్టుకుంటారు ఇట్లా. ఓకే ఓకే. మన ఇళ్ళలో ఎప్పుడు ముహూర్తం అయిపోతుందా వెళ్ళి హస్బెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి దీపం పెట్టుకొని రావాలా అనేది ఉంటుంది కదా, అది వీళ్ళు కూడా ఉంది, వెళ్తారు. అమ్మాయిని తీసుకొని వెళ్ళి వెల్కమ్ చేస్తారు కదా, చేసి అక్కడ ఏదైనా స్వీట్ ఏమైనా చేయించేదో లేదంటే తెచ్చిండేది ఇచ్చేదో చేసి మళ్ళీ ఇటువైపు నుండి వెళ్ళిండే వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళు మర్యాద చేస్తారు. అప్పుడు చేసి మంచి అలవాట్లు అక్కడ ఇంకా శాస్త్రాలంతా మళ్ళీ అక్కడే ఉంటాయి. పెద్దమ్మ, ఒక ఫ్యామిలీ 2 ఫ్యామిలీలు అయితే ఓకే పెద్దమ్మ, ఇంతమంది అసలు వస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు, అసలు ఏంది ఇది ఇంత ఓపిక్గా పెళ్ళిలో చాలా చాలా బిజీగా ఉంటారు కదా. ఇదే బిజీ, ఇలా చేయడమే బిజీ.
అందరూ అన్నట్లు చూడు, మా అన్న వదిన వచ్చినారు, నీకు మామ కదా. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో బిడ్డను తీసుకున్నారు కదా, స్వాతిని తీసుకున్నారు కదా పవన్కి, అందువల్ల వాళ్ళని కూడా పిలిచి మరి అది ఇచ్చిన నాకు చాలా సంతోషమైంది. అవును, నలుగురిలో మన వాళ్ళకు మర్యాద ఇస్తూ ఉంటే మనకు అది చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏమో మాట్లాడుతున్నారు వాళ్ళ అక్క చెల్లెలు ఇద్దరు. ஏதோ ஒன்று பேசுங்க சும்மா. நீங்கள் ரொம்ப திருப்பிட்டீங்களா? ఏం పెద్దమ్మ చేస్తున్నారు? అది వరుస పెట్టినారు కదా, ఆడబిడ్డకి చేరాల్సింది ఇచ్చేస్తున్నారు అక్కడ. ఆడబిడ్డకి ఆడపిల్ల లాంఛనాలు అంటారు కదా. అవును, ఆ వరుసలో ఆ చిన్న బిందెలో చేసిండే స్వీట్స్ అది అంతా ఆడపడుచుగా చేరుతుంది. మళ్ళీ ఆ అమ్మాయికి స్టీల్ గిఫ్ట్, ఇంకా వెండి అంతా కూడా ఇస్తారు ఆ అమ్మాయికి కూడా. అంతవరకు తీసినాం మేము. ఇక్కడ ఏదో గ్యాంగ్ వస్తున్నట్టుంది, అందరినీ తీస్తున్నావు. వాళ్ళ బంధువులు, వాళ్ళు పెళ్లి కొడుకు తరఫు వాళ్ళు నీతో క్లోజ్ అయ్యారు అనుకుంటా కదా. బాగా మాట్లాడుతూ ఉన్నారు, అందరూ బాగా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ఏమేమి పద్ధతులు కొత్త కొత్తగా అనిపించినాయి పెద్దమ్మ నీకు? ఆల్మోస్ట్ అయ్యింది. పెళ్ళికి ముందు, తాళి కట్టేకి ముందు ఏం చేయించినారో మేము చూడలేదు. ఇప్పుడైతే అమ్మాయి అబ్బాయి అందరూ ఒకవైపు నిలబడమనేసి కాళ్ళు మొక్కుతారు, అందరికీ అక్షింతలు వేసి ఆశీర్వాదం చేస్తారు. చేస్తాం అందరూ కలిపి, ఎవరెవరు ఉన్నామో అటువైపు వారు ఇటువైపు వారు కూడా. సో అది బెస్ట్. అందరికీ వచ్చి మొక్కాలంటే కష్టమే కదా. అవును, కష్టము. అప్పటికే వాళ్ళు పాపం అలసిపోయింటారు. ఇంకా సరే అనేసి వాళ్ళందరినీ ఒక చోట రమ్మనేసి వాళ్ళు వచ్చి ఆశీర్వాదం చేస్తారు. ఓ, అమ్మాయిని కూడా తీసినావు, చాలా బాగుంది. పైన నుంచి కింద వరకు తీసావు. నేను దగ్గరికి వెళ్ళి తీసినాను, బాగుంది అమ్మాయి అనేసి.
సో ఆ పద్ధతి ఇంకేం వస్తుంది కదా. అవును. ఇక్కడేమో పెళ్ళి అయిపోయినాక మాట్లాడుకుంటున్నారు అనుకుంటున్నా. ఏం లే, అందరూ పక్కకు ఒకవైపుకి వచ్చేయండి అని చెప్తా ఉన్నారు. వచ్చేసి మమ్మల్ని కూడా పిలిచినారు, వాళ్ళతో పాటు నిల్చుకున్నాము. మీరు కూడా అందరిని పిలిచినారు వాళ్ళు. వాళ్ళు వచ్చేసి ఆశీర్వాదం తీసుకునేకి అది చాలా బాగుంది. వాళ్ళ అత్త వాళ్ళందరూ కూడా ఆశీర్వాదం తీసుకొని వీళ్ళు తమిళ్లో ఏదో చెప్పినారు, స్వాతి వాళ్ళ మమ్మీ ఇంకొక ఇద్దరు. అది అలాగే వాయిస్ పెట్టు, చాలా బాగుంది. కానీ అందరికీ అర్థం కావడం కష్టమే, నాకే సరిగా అర్థం కావట్లేదు. பூங்குவலை போதில் குறிவிட்டு கண்படுப்ப தேங்காதை முக்கிருந்து சீர்த்த முளை பற்றி வாங்க குடநிலைக்கும் வள்ளல் பெருமசுக்கள் நீங்காத செல்வம் நிறைந்து. ఏం పెద్దమ్మ చెప్పింది, నాకు తమిళ్ రాదు కాబట్టి తెలియదు. నాకు కూడా మాట్లాడే భాష వస్తుంది, వాళ్ళు కొంచెం కొంచెం అర్థమవుతుంది కానీ మరి. అవునవును, వాళ్ళు ఏమంటే మీరు బాగుండండి అనే చెప్పినారు. ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో ఉండండి, ఎలాంటి కష్టం వచ్చినా కూడా ఎదుర్కొని ఆ భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి అనేసి చెప్పేది. అంతవరకు నాకు అర్థమైంది. ఇంకా కొన్ని స్వాతినో వాళ్ళ మమ్మీనో అడిగి తెలుసుకోవాలి నేను కూడా ఏమి అనేది. చాలా బాగా జరిగింది పెళ్ళైతే. భోజనాలు కూడా చాలా బాగుండింది. డింపు ఆపము పాలు అంతా పెట్టినారు. ఆపం చేయాలంటే పెళ్ళిలో నిజంగా గ్రేట్. స్వీట్స్ కానీ చాలా బాగుండిందని. నువ్వు అక్కడ వెళ్ళి ఆశీర్వాదం చేస్తున్నావు, నేను కొంచెం దూరంగా నిల్చుకున్నాను, అందుకని దగ్గరగా పోయి అక్షంతలు వేసేసి వచ్చినాను. సో పెళ్ళి అంటేనే అందరూ లేడీసే కడకడగా ఉంది, నీ చుట్టూ అందరూ సిల్క్ శారీసే వేసుకున్నారు. అవును, తమిళనాడులో కంపల్సరీ, అంటే ఇక్కడ బెంగళూరులో కూడా కట్టుకుంటారు. కాంచీవరం దగ్గర ఉంది కాబట్టి వాళ్ళకు అట్లని కాదు, కాంచీవరం ఉన్నా లేకపోయినా కూడా చెన్నైలో దొరుకుతుంది. వాళ్ళు కంపల్సరీ పట్టు చీరలే ముహూర్తానికి, రిసెప్షన్కి కూడా పట్టు చీరలే కట్టుకుంటారు వాళ్ళు. యూజువలీ మనము ముహూర్తాలకి పట్టు శారీసే కడతాము. రిసెప్షన్కి నాకు తెలిసి అలాంటి కొన్ని పెళ్ళి కాని అమ్మాయిలు ఫ్రాక్స్ అట్లాంటివి వేసుకుంటాం రిసెప్షన్లకి. లేదు, ఎవరు కానీ లంగా ఓణీలు, అది కూడా పట్టు లంగా ఓణీలు వేసుకున్నారు ముహూర్తానికి వేసుకుంటాం అమ్మాయిలు. లేదు, వాళ్ళు రిసెప్షన్కి కూడా అట్లా రెడీ అవుతారు. మేము ఎన్ని పెళ్ళిళ్ళకి పోయినాం కదా, అలాగే రెడీ అవుతారు. చాలా బాగుంటుంది చూసేకి. వాళ్ళు ట్రెడిషనల్ పద్ధతిని ఎక్కువగా పాటిస్తారమ్మా. అంటే రిసెప్షన్ అంటేనే అక్కడ ఇంగ్లీష్ వచ్చింది కదా, సో అందుకనే ఫ్రాక్స్ అనేది. రిసెప్షన్ యాక్చువల్లీ మన పద్ధతి కాదు. అవును కదా, అది లేదు కూడా లేదు, ఏదో పెట్టాలి అనే వారు అయిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు ఎక్కడ చూడు రిసెప్షన్లకి ఫ్రాక్స్ కానీ ఏమంటారు గాగ్రా చోలీలు అట్లా వేసుకుంటాం ఇప్పుడు. இல்லை எனக்கு நிறைய సో మీరు పెళ్ళి నుంచి బయట వచ్చి ఇక్కడ హోటల్స్లో అంతా తిరుక్కొని వచ్చినారా పెద్దమ్మ? యాక్చువల్లీ మేము పెళ్లి చూసుకొని ప్రీతి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాం కదా, అక్కడ ఉండేసి మరుసటి రోజు మళ్ళీ. అవునవును పెద్దమ్మ, ప్రీతి వాళ్ళ వీడియో కూడా చూడమని చెప్పు, మన సబ్స్క్రైబర్స్కి నేను లింక్ పెడతాను కింద. పెట్టు. ఆమె ఇడ్లీ పొడి చేస్తున్నారు, చాలా బాగుంది. ఆ లింక్ పెట్టేసి పెడతా. అట్లాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది చెన్నై నుండి బెంగళూరుకి వచ్చే హైవేలో రొటేషనల్ కెమెరా ఉంటుంది, చాలా బాగుంది అక్కడ హోటల్. ఎవరు తెలుసా, వేలూరు
దేవస్థానం ఉంది కదా, వాళ్ళదంట. సో బాగుంది. చాలా బాగుంది. అది హోటల్కి వెళ్ళినట్లు లేదు, ఒక ఇంటికి వెళ్ళి భోంచేసినట్లుంది. అక్కడ మన ఇంటి దగ్గరే ఉండి ఆడుకున్నట్లు, మన ఫంక్షన్ ఏదో జరుగుతూ ఉందేమో అని అట్లా తలపిస్తుంది అక్కడికి వెళ్తే. ఇక్కడ మా మమ్మీ వచ్చింది. సో ఇక్కడ మా మమ్మీ ఎంజాయ్మెంట్, తర్వాత హోటల్ మొత్తము చూపిస్తున్నావు కదా ఇక్కడంతా. సో హోటల్ డోర్ నుండి చూపిస్తున్నావు. సో గైజ్ మీరందరూ ఈ హోటల్ని కంటిన్యూగా చూసేయండి. అండ్ మా పెద్దమ్మ ఛానల్కి చాలా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది, వాచర్స్ పెరుగుతుంది, సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు. ఇంకా పెరగాలి అని నేను కోరుకుంటున్నాను. మంచిగా మా పెద్దమ్మకి 1 million సబ్స్క్రైబర్స్ అట్లా రావాలనుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నాకు మీ ఆదరిస్తున్నారు, ఇంకా ఎక్కువగా ఆదరించాలని కోరుకుంటా ఉన్నానండి. ప్లీజ్ అని లైక్ చేయండి. ఎంతమంది చూస్తున్నారో లైక్ చేయడం లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఎవ్రీబడి. ద్వైత ముందన్ సెరమనీ వీడియోస్ని చాలా వ్యూస్ పోయింది ఆ వీడియో. థ్యాంక్స్ టు ఆల్ సబ్స్క్రైబర్స్ అని నేను చెప్తున్నాను. వ్యూవర్స్ కూడా. యా, సో థ్యాంక్స్ టు ఆల్. ఈ హోటల్లో ఈ నీళ్ళు చూడు ఎట్లా భలే ఉండింది డింపు. ఒక ఫౌంటైన్ లాగా కొళాయిలో తిప్పితేనే అలా వచ్చి పడుతుంది, మనం కింద చేయగడుకు. చాలా బాగుండింది. కొళాయిలే అలా రెడీ చేసిండారు. ఓకే ఓకే, ఒకలాంటి డిఫరెంట్ వాటర్ ఫాల్ లాగా పడుతుంది కింద. చాలా బాగుండింది. అన్ని పద్ధతులు చాలా బాగుండే. చైర్స్ కానీ టేబుల్స్ కూర్చోవడానికి అనుకూలంగా చాలా బాగుంది. భోజనం కూడా చాలా బాగుంది. సో బుద్ధుడా? అవును, గౌతమ బుద్ధుడు, అన్నపూర్ణేశ్వరి అంతా ఉన్నారు. ఓ చెప్పగానే అందరూ వచ్చేస్తున్నారు. సో చాలా చాలా బాగుంది. సో ఇంకా 1 minute మీరు ఫుల్ మ్యూజిక్తో ఎంజాయ్ చేసేయండి వీడియో. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్. అండ్ మీకు ఏం నచ్చిందో కింద వీడియో కామెంట్ ప్లీజ్. యా.